ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనియ్యం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వములో భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాం. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా అని ఊరుకుంటామే? నాకు అర్థం ఎవరైతుంది? ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేబులో చేయబెట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊరుకుంటామా? సాధారణ కాడికైతే కొట్లాడతాం కదా. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మౌనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి? మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి. వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆగిపోండి, మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పినండి, మా ఉన్నాయి ఆ క్యాసెట్లని. ఇంకేం చెప్పినారు? పెన్షన్ తీసుకునే ముసలి ఎవరైతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు? ఏంటిది అది? 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పడవాడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది, చదువుకోవాలని ఆశపడతారు, పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అంటే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేరకు. పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం. దళిత బంధు ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు.
దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతాడంత లిస్టు. ఇక కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కు లేదు. పత్తి కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు పాపం. ఏడ్చుకుంటూ కన్ననీళ్ళు కుక్కుంటా. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఎడ పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవాలో నాకే తెలియదు. ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకుని పూరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి. ఇంతకన్నా జోక్ ఉంటుందా. రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. ఆడ సావుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించినామా. నేను ఏమంటున్నానంటే 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా. వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా. ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ పనులు తిరుగుడే బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసిండ్రు. ఇప్పుడు అరాస్ పాటలు వాడి 2 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండ్రు. పెన్షన్ 4,000 ఇస్తామని 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు రాష్ట్రంలో. ఇంత దిక్కుమాలిన కథ. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు. నిరుద్యోగ భృతి ఇస్తాము, తోక ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, విద్యా భరోసా కార్డు. ఇక వాడు చూసి అడ్డం పడి ఆయనతో ఓటేసారు జనం.